షేక్ దరియా అనే వ్యక్తి పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఏదైతే ఇందులో అసలు ఎందుకు చేసుకున్నారు అన్న పాయింట్ ఏంటంటే, సత్తెనపల్లిలోని ఉర్దూ అకాడమీలో లైబ్రరీగా ఉద్యోగం చేస్తున్నారు దరియా హుస్సేన్. 2016లో తన భార్య షేక్ అమీరున్ పేరుతో 2 రేకుల ఇళ్లను కొన్నారట. పులికూరి ప్రశాంత్ పేరుతో ఉన్న ఆ ఇళ్లని అతడి తల్లి లక్ష్మి అమ్మారట. అయితే ఆ ఇళ్ళు 22A జాబితాలో ఉన్నాయట. దాంతో రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో స్వాధీన అగ్రిమెంట్ మాత్రం రాయించుకున్నారు. ఏడాది తర్వాత మరికొంత నగదు చెల్లించాలంటూ లక్ష్మి ఒత్తిడి చేసిందట. దీంతో దరియా హుస్సేన్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం తుత్తీర్పు దశలో ఉంది. ఈ క్రమంలో పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు ఈ నెల 14వ తేదీన ఇల్లు ఖాళీ చేయాలంటూ దరియా హుస్సేన్ని తీవ్రస్థాయిలో బెదిరించారు. లేదంటే గంజాయి కేసు నమోదు చేసి కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులు గురి చేస్తానని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ చున్నీతో ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్పీకి పీజీఆర్ఎస్లో అర్జీలు పెట్టుకున్న సీఐ వేధింపులు ఆగలేదని మృతుడి కుటుంబీకులు చెబుతున్నారు. మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన సీఐ వెంకట్రావు మీద కేసు నమోదు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేసుకొచ్చారు. రానున్న జగన్ ప్రభుత్వంలో సీఐ వెంకట్రావు తప్పులన్నింటి చట్ట ప్రకారం శిక్షణ పడతాయంటూ హెచ్చరించారు. అయితే మృతుడు తన సూసైడ్ నోట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేర్లను ప్రస్తావించారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు పోలీసు సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారని, వాళ్ళు చర్యలు తీసుకోవాలని అడిగారన్నమాట. సీఐ ఎన్ వెంకట్రావు తమ ఇంటికి తాళాలు వేయించినట్టు చెప్పారు. అయితే దీంట్లో రాజీకి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తన మరణానికి పోలీసులే కారణమని మృతుడు దరియా హుస్సేన్ సూసైడ్ లేఖలో పేర్కొనడంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రాజీ యత్నాలు ప్రారంభించారు. సామాన్యులు కావడంతో సమాధాన భేద దండోపాయాలను ప్రయోగించి కేసును పక్కదోవ పట్టించి కుట్రలకు తెరతీశారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సివిల్ పంచాయతీలతో తలదూర్చడంతో 6 నెలల వ్యవధిలో 2 ఆత్మహత్య యత్నాలు ఒడిగడ్డ గమనార్హం. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళతో పాటు దళిత యువకుడు వీళ్లలో ఉన్నారు. ఇంత జరుగుతున్న పోలీసు ఉన్నతాధికారులు సీఐ వెంకట్రావును వెనకేసుకొస్తాను విభ్రాంతి కలిగిస్తోంది. పోలీసుల వేధింపులతో మరణించిన షేక్ దరియా హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని బాధ్యులైన పోలీసుల మీద కేసు నమోదు చేయాలని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా డిమాండ్ చేశారు. అదే సందర్భంలో షేక్ దరియా హుస్సేన్ మృతికి కారణాలు సూసైడ్ నోట్ ఎవరు రాశారు అనే విషయాన్ని విచారిస్తాం. బాధితులు ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి విచారణ చేస్తామని గురజాల డీఎస్పీ మల్లేశ్వరరావు చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. నమస్కారము. గౌరవనీయులైన సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి నేను రాసుకున్న విన్నపము, గౌరవనీయుల ఏర్పడిన శ్రీనివాసరావు గారికి నేను రాసుకున్న మరణపత్రము. నేను గత 10 సంవత్సరాల నుంచి మానసిక వేదన అనుభవిస్తున్నాను. ఈ పోలీసుల టార్చర్ తట్టుకోలేక పిడుగురాళ్ల సీఐ గారు నన్ను బలవంతం పెడుతున్నారు, చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. కోర్టులో కేసులు వేసుకున్నా కూడా గతంలో నేను ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాను. పులికూరి లక్ష్మి మరియు పులికూరి ప్రశాంత్ వద్ద ప్రశాంత్ పేరు నుండి మేము ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాము. 2016లో మేము రిజిస్ట్రేషన్ కోసం అది చుక్కల భూమిలో ఉన్నది, చేయటం కుదరదు అంటే మొత్తం డబ్బులు తీసుకొని విక్రయ స్వాధీన అగ్రిమెంట్ ఇచ్చి పూర్తి డాక్యుమెంట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసి 1 సంవత్సరం తర్వాత మార్కెట్ వాల్యూ పెరిగిందని చెప్పేసి ఆ రోజు నుండి రిజిస్ట్రేషన్ కాలేదని మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. మేము గతంలో ఎన్నోసార్లు పోలీసులు వాళ్ళు ఆశ్రయించగా మేము కూడా మా డాక్యుమెంట్లు పరిశీలించి చూపించాము. అప్పుడు ఉన్న సిఐ హనుమంతరావు గారు మా యొక్క డాక్యుమెంట్లు మొత్తం పరిశీలన చేసి ఆమెను ఇబ్బంది గొడవ చేయొద్దు, మీరు అమ్మినారు కాబట్టి విక్రయ స్వాధీన అగ్రిమెంట్ రాసి ఉన్నారు మరియు వారి యొక్క కాగితాలు ఒరిజినల్స్ మొత్తం మాకు ఇచ్చి ఉన్నారు. అవి కూడా పరిశీలన చేసి వారిని మందలించి పంపించినారు. ఆ సిఐ గారు ఉన్నంతకాలం మాకు ఇబ్బంది చేయలేదు. తదుపరి మళ్ళీ సీఐ మారిన తర్వాత వేరే సిఐ గారు వచ్చిన తర్వాత మరలా ఇలాగని హెరాస్ చేసి ఉన్నారు. అప్పుడు ప్రభాకర్ సిఐ గారు, అప్పుడున్న సుధీర్ ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసి బూత్ మాటలు మొత్తం అంటూ ఉన్నారు. మేము అప్పుడు గౌరవ హైకోర్టు వారికి అర్జీ రిట్ వేసి ఉన్నాము. హైకోర్టు వారు పోలీసులకు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్స్ కాబట్టి వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు, మీరు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. ఆ సిఐ గారు మమ్మల్ని తర్వాత పిలవలేదు. తర్వాత వచ్చిన 8వ సిఐలు మొత్తం మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. తర్వాత వచ్చిన ఆంజనేయ సిఐ గారు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిందమ్మ, మమ్మల్ని పిలిచి మా యొక్క కాగితాలు అన్నీ చూసి, అమ్మ కోర్టులో అయితే ఉన్నాయి కదమ్మా, మీరు లేదని అంటారు, కోర్టులో ఉంటే కోర్టులో తెలుసుకోండి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది గురి చేస్తారు అని చెప్పేసి నన్ను వాళ్ళకు సర్దిసి పంపించారు. ఆ తర్వాత నవంబర్ 2024లో సిఐ వెంకట్రావు గారు మొదటిసారి పిలిపించి రాత్రి 11 దాకా కూర్చోబెట్టి పిల్లలను ఇంట్లో వాళ్ళని అందరినీ ఇబ్బంది గురి చేసి, సార్ మా అబ్బాయి ఇలా ఫారిన్ వరల్డ్ ఒకసారి ట్రై చేసుకుంటున్నాడు, ఇక మాకు వారం టైం అంటే లేదని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి నానా బూతులు మాట్లాడి ఇబ్బంది గురి చేసి సీఐ ఎస్ వెంకట్రావు చాలా బాధ పెట్టినారు. ఆ తర్వాత ఎన్నోసార్లు కలిసినా కూడా మాకు
పిలవటం, మమ్మల్ని ఇబ్బంది గురి చేయటం, ఇంటి దగ్గర తీసుకురావడం, పోలీసులు గొడవ చేయటం, పోలీసులు మమ్మల్ని తిట్టడం. ఆ తర్వాత ఏఎస్ఐ హనుమంతరావు గారు, ప్రకాష్ గారు, సుధాకర్ గారు మరియు కుమార్లు అనే కానిస్టేబుల్స్ డిఫరెంట్ టైమ్స్లో వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. ప్రకాష్ అనే కానిస్టేబుల్ అయితే, మీరు తొరకోళ్ళు, మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు, మేము ఇంట్లో గంజాయి ప్యాకెట్లు వేసి మిమ్మల్ని ఇరికిస్తాం, తమాషాలు చేస్తున్నారు, మా సిఐ గారు మీద మీరు కేసు వేస్తారు హైకోర్టులో, ఏమైంది మాకు వేస్తే మాకేం కాదన్నారు. గౌరవనీయులైన ఎస్పీ గారికి మేము పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేస్తే ఆయన కూడా మాకు న్యాయం చేయకుండా మళ్ళీ గురజాల డిఎస్పీ గారు పంపించారు. ఆ డిఎస్పీ గారు కూడా సిఐ గారు కలిసి మమ్మల్ని ఇబ్బంది గురి చేశారు. మేము కేసు విత్డ్రా చేసుకుంటారు లేదంటే మేము చేసుకోలేదండి. ఆ తర్వాత మళ్ళీ సిఐ వెంకట్రావు గారి మీద మేము హైకోర్టు వారికి వెళ్ళాము. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు, పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు, సివిల్ మ్యాటర్ కాబట్టి దీంట్లో కోర్టులో కేసు నడుస్తుంది, పిడుగురాల కోర్టులో, అక్కడ వాళ్ళు తేల్చుకుంటారు, మేము ఎలాంటి ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. అయినను కూడా హైకోర్టు ఆర్డర్ అయితే నాకేమైంది, ఎస్పీ గారి కంప్లైంట్ అయితే నాకేమైంది, ఎవరిని తెలిసి ఏమైంది అని చెప్పేసి నాకు బాగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న అనగా 14/7/2016 ఇద్దరు కానిస్టేబుల్ వచ్చేసి ఇంటి దగ్గర వచ్చేసి తాళాలు వేసి నానా బీభత్సంగా నోటుకొచ్చిన మాట్లాడి ఇబ్బంది గురి చేసి మమ్మల్ని ఇబ్బంది హెరా చేస్తున్నారు. రేపు పొద్దున్న స్టేషన్ రాకపోతే మీ మీద ఏం కేసులు పెడతాం అది ఇదని చెప్పి భయపెట్టారు. మాకు చాలా ఇబ్బంది కలిగించారు. మేము ఏం చేయాలో అర్థం కాక నాకు మానసిక వేదన ఎక్కువైపోయింది. నా మరణానికి కారకులు పూర్తిగా పిడుగురాల సి వెంకట్రావు గారు, పోలీసు వారేనండి. నమస్కారం.